నమస్తే. 11 ఎకరాల భూమి మీద యుద్ధం జరుగుతున్నది. ఇది రాబోయే 5-10 రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారే పరిస్థితి కనబడుతున్నది. ఎక్కడిది 11 ఎకరాల భూమి అంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కబ్జా చేసిన 11 ఎకరాలకు సంబంధించి మన తొలి వెలుగు మాత్రమే, జర్నలిస్ట్ రఘు మాత్రమే ఇప్పటి వరకు ఆ భూమిలో అడుగుపెట్టిండు. దాని తర్వాత అంతకు ముందు ఎవరు దీని మీద ఎవరు వీడియో చేయలే. మనం ఆ 11 ఎకరాల భూమిలో అడుగుపెట్టిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఒక ఆయుధంగా వాళ్ళు వాడే ప్రయత్నం చేస్తున్నారు. సరే, వాళ్ళ ఎజెండా ఏంటనేది కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. విషయం ఏంటి మనందరికీ తెలుసు. హైడ్రా గాజుల రామారంలో, ఇది కుత్బులాపూర్ మండలం, మేడ్చల్ జిల్లా కిందికి వస్తుంది. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ మండలం గాజుల రామారంలో ఉన్న 307 సర్వే నెంబర్లో దాదాపు పెద్ద సంఖ్యలో పాపం పేద ప్రజలు కట్టుకున్న ఇండ్లను కూల్చేసింది. ఆ పేద ప్రజలకు ఆ ఇండ్లు ఎట్లు వచ్చినాయి అనంటే అక్కడ ఉన్న కొంతమంది నాయకులు ప్రభుత్వ భూమిని నోటీళ్ల ద్వారా అమ్మేసింది. పోయిన గవర్నమెంట్ హయాంలో అమ్మేయడం వల్ల పేదలు పాపం 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలకి కూలీ పని చేసుకునే వాళ్ళు, ఆటోలు నడుపుకునే వాళ్ళు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ ఇల్లు కూల్చేసి వచ్చింది. కానీ అదే సర్వే నెంబర్లో పక్కనే ఉన్న 11 ఎకరాల భూమి అరికపూడి గాంధీ కబ్జా పెట్టిండు. దాన్ని కూడా కూలగొట్టింది. ఎవరు? రంగనాథ్. ఎందుకంటే మరి ఇది కూలగొట్టి అది కూలగొట్టకపోతే జనం అడుగుతారు కదా, దాన్ని కూడా కూలగొట్టింది. కానీ కట్ చేస్తే అరికపూడి గాంధీ ఇమీడియట్గా మొత్తం హైడ్రా వేసిన ఫెన్సింగ్ అంతా కూలగొట్టి ఈయన మళ్ళీ ఇంకొక ఫెన్సింగ్ వేసుకున్నాడు. మరి అప్పుడు హైడ్రా ఏం చేయాలి? మళ్ళీ వెంటనే వెళ్ళి కూలగొట్టాలి, లేదంటే కేసు పెట్టాలి. ఇప్పుడు రంగనాథ్ ఏమంటున్నట, హైకోర్టు ఏదో కోర్టు దాని మీద స్టేటస్ కో ఇచ్చింది, మేమేం చేయమని. మరి అంతకుముందు ఎందుకు కూలగొట్టిండు? స్టేటస్ కో ఉన్న వాటి మీద ఎన్ని కూల్చివేతలు చేపట్టిండు? నిర్మాణాల మీద. పేద ప్రజల ఇల్లు కూలగొట్టిరు మీరు. శనివారం ఆదివారాలు పనిచేయద్దంటే ఎట్లా ఇల్లు మీరు పనిచేస్తున్నారు? కోర్టు చెప్పిందే కదా ఇదంతా. ఇది 11 ఎకరాల మీద లొల్లి నడుస్తున్నది. ఈ 11 ఎకరాలు ఏంటి అంటే 307 సర్వే నెంబర్లో 441 ఎకరాలు ఉంటుండే. దాని తర్వాత ఒక 123 ఎకరాలు పట్టాల కింద ఇండ్లు కట్టుకున్నారు, అంతా అయిపోయింది. మిగిలిన 317 ఎకరాలు మొత్తం గవర్నమెంట్కి సంబంధించిన భూమి. ఇది కబ్జాకు గురవుతున్నది. పేదలు ఇండ్లు కట్టుకున్నది కూడా అందులోనే. సో మరి ఈ అరికపూడి గాంధీ నాతో కూడా మాట్లాడండి కొద్ది రోజుల కింద. ఆయన మాట్లాడితే ఏమంటాడంటే, నాకు 4 ఎకరాలే ఉంది, ఇందులో నేను ఎక్కడ కబ్జా చేయలేదు, నా పిల్లల మీద ఒట్టు, నా వాళ్ళ మీద ఒట్టు, వీళ్ళ మీద ఒట్టు అని ఆయన మాట్లాడుతున్నాడు. నా ముందు మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు, కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆయన దీని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాడు. హైడ్రాకి లెటర్లు రాసిండు, హైడ్రా కమిషనర్ని కలిసిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లెటర్ రాసిండు, రెవెన్యూ శాఖ మంత్రి. అయ్యా దయచేసి దీన్ని తేల్చండి, మాకు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు, ఇది 11 ఎకరాల భూమి, దీన్ని కాపాడండి, గవర్నమెంట్ భూమి అని ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి డిస్కస్ చేద్దాం ఏం జరుగుతున్నదో. నమస్తే కృష్ణారావు గారు. సో ఇది యుద్ధము మాధవరం కృష్ణారావు వర్సెస్ అరికపూడి గాంధీ. మీకు ఇద్దరికి పాత గొడవలు ఉన్నాయి. మీకు సంబంధించిన వెంచర్లలోకి, భూముల్లోకి ఆయన వచ్చి చేరిండు, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. అందుకే ఇప్పుడు పగ తీర్చుకోవడానికి 11 ఎకరాల మీద మాధవరం కృష్ణారావు పడ్డాడు. అంతేనా, లేకపోతే ఇంకా వేరే ఆన్సర్ ఏమన్నా చెప్తారా దీనికి? ఇప్పుడు నేను కుక్కట్పల్లి ప్రాపర్, నేను ఏదైతే 307 అనేటటువంటి ల్యాండ్ ఉందో మా కుక్కట్పల్లి గ్రామానికి గతంలో, ఓకే, దాని పక్కకు 57 కానీ, దాని పక్కకు 145 సర్వే నెంబర్ కానీ, దాని పక్కకు ఉన్నటువంటి 336 సర్వే నెంబర్ కానీ, 147 అన్ని గవర్నమెంట్ ల్యాండ్, అన్ని 300, 400 ఎకరాల ల్యాండ్స్ అయ్యి. మా తాతలు ముత్తాతలు మా ప్రాపరే కుక్కట్పల్లి. అతని మీద నేను ఆయన ఏదో నామే పడ్డాడని నేను ఆయన పడడం కాదు. అతను పార్టీలు మారుకుంటూ టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చిండు అంటే ఇంట్లో క్లియర్గా అర్థమవుతుంది. 8లో 18లో 91 కొంటా అంటున్నా అతనే చెప్తున్నాడు. 91 నేను కొన్నాను. నేను 2016లో నేను నా పేరు మీద ధరణిలో ఎక్కింది అని. ఈ 30 సంవత్సరాలు ఎక్కడ కూడా ఏ పానీలో కానీ పాస్బుక్ అయితే ఉండాలి కదా. మన తెలంగాణ యాక్ట్ ప్రకారం కానీ, తెలంగాణ ఒక ల్యాండ్ కొంటే పాస్బుక్ లేకపోతే ఏదో ఉంటుంది మనకు తెలిసేవాడు. మరి 30 ఏళ్ళు నువ్వు ఎందుకు ఎక్కించుకోలేవంటే సమాధానం లేదు. 18లో తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో జాయిన్ అయ్యి ఆ ధరణి నిజంగా రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ధరణిలో అవకతవకలు జరిగినాయి, మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే దోసుకు తిన్నారని అంటుండు కదా.
మరి ఈ రోజున ఈయన చేసిన పని నిజంగా రేవంత్ రెడ్డి గిట్ట ఇలా ఈయన ఎవరైతే గాంధీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారు గిట్ట నిజంగా ఇలా కాంగ్రెస్లో పోతే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇతనే లోపడేస్తుండే. ఓకే, లోపల వేస్తుండేనా? 100% వేస్తుండే. ఎందుకంటే ఆయన ముందు నుంచి టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి రావడానికి ఇదే కారణం కదా, ఇదే కారణం కదా. అంత అంత వాల్యూ ఎన్ని వందల వేల కోట్లు అది. ఇప్పుడు వాళ్ళే అమ్ముతురు చెప్తున్నారు 11 ఎకరాలు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, 177 కోట్లకు ఎకరా హైదరాబాద్లో అమ్ము పోతుందని వాళ్ళే చెప్తున్నారు, 145 కోట్లకు అమ్ముడు పోతుందని వాళ్ళే చెప్తున్నారు. సరే సార్, ఇప్పుడు 100 కోట్లకు పోయినా 1000 కోట్లు, 1000 కోట్లకు ఎమ్మెల్యేకి, అందులో గాంధీ లాంటి ఎమ్మెల్యేకి చాలా చిన్న అమౌంటే కదా అది. అందుకొరకే నేను చాలా భూములు ఉన్నాయి కదా ఆయన. ఆ ఫైట్ నా మీద గతంలో మీరు కూడా నాతో ఇంటర్వ్యూ 18లో ఇంటర్వ్యూ చేశారు. ఆ రోజు ఇట్లా నేను ఆరోపణలే సార్, నువ్వు అంతా రౌడీ ఏంటి కబ్జాలు పెట్టినామంటే ఆ రోజు చెప్పాను. నేను 18వ తారీఖున నామినేషన్ వేస్తున్నా, ఆ రోజులో డిక్లేర్ చేయండి, నేను ఆ రోజు నామినేషన్ బంద్ చేస్తాను. 18లో మీకు కూడా చెప్పాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ క్షణం కూడా చెప్తున్నాను, మీ గవర్నమెంట్ ఉంది, నాది ఏమున్నా రెడీ. కానీ నువ్వు చేసిన దుర్మార్గం పేద ప్రజలకు ఇచ్చేటటువంటి మంచిది నువ్వు ఇవాళ పోయి నువ్వు అన్యాయంగా జొర్రి దాన్ని అది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఇప్పుడు ఆయన ఓపెన్గా నా భూమి అంటే నేను కూడా మాట్లాడిన ఆయనతో. ఆయన ఏమంటున్నాడు, అరికెపూడి గాంధీ ఎస్ అది నేను కొన్న భూమి, అది దాన్ని ఎవరు ఏం చేయలేరు, అందుకే నేను హైడ్రా వేసిన ఫెన్సింగ్ కూడా తీయగలిగినంత ధైర్యం నాకు ఉన్నది అని ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఒకటే, మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది సార్? ఎవిడెన్స్, టోటల్ ఎవిడెన్స్ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి కోర్టు మనకు ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏంది అది? వాళ్ళు ఏం చెప్పి నేను రిఫర్మ్ యాక్ట్ ఇస్తే ఏం చెప్తున్నారు, రిఫర్మ్ యాక్ట్లో ఆర్టీఐ చేసారా మీరు? ఆర్టీఐ పత్తికి ఇచ్చిన, కలెక్టర్కి ఇచ్చిన, ముఖ్యమంత్రికి ఇచ్చిన, అందరికి అందరు రిపోర్ట్లు పంపారు. దీంట్లో ఎక్కడ కూడా ఆ ఎమ్మెల్యే గారు దాన్ని ఎక్కడ రాలేదు. చూడండి మీరు, క్లియర్ టైటిల్ ఏమని రాసినారు అక్కడ? వాళ్ళు ఏమని రాశారు క్లియర్గా, వాళ్ళు ఇది మా దగ్గర లేదు, దీనికి తేడా లేదు, 300 ఎకరాలు 307 నంబర్ సర్వే నంబర్ గవర్నమెంట్ ల్యాండ్, 22లో ఏలో మేము పెట్టాము. ఇంకోటి 22లో ఏలో పెట్టినాక ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్లో 22 అంటే ఏంటి ప్రొహిబిటెడ్ లిస్ట్, అంతే కదా. అన్న ఉన్నాక ఎట్లా నువ్వు 4 పైసలు కట్టించుకుంటుంది గవర్నమెంట్, ఎట్లా నీకు వాళ్ళకు పట్టా ఇస్తుంది? సరిపోదా 307 ఎకరాల ల్యాండ్లో నీకు గవర్నమెంటే 22 ఏళ్ళు పెట్టినప్పుడు మరి అదే గవర్నమెంట్ మళ్ళీ వీళ్ళకి మొట్టచిన ఎట్లా చేస్తుంది? ఎట్లా చేసిందంటే ఒకటి చెప్తాను. ఒక ఎంఆర్ఎం పిలిచి 18లో ఒకటే రోజు, ఎప్పుడు 18లో ఒకటే రోజు ఎంఆర్ఎం పిలిపించి, అది కూడా ఇన్ఛార్జిగా వచ్చి అతను ఒకటే రోజు చేసేసిపోయింది. దానికి ఆర్ఐ ఉంటాడు, సర్వేర్ ఉంటాడు, డిప్యూటీ ఎంఆర్ఓ, 3 సంతకాలు ఉండాలి. ఓకే, ఎవ్వరి సంతకం లేదు. ఆమె వచ్చేసింది, సంతకం పెట్టేసింది, వెళ్ళిపోయింది. ఆమె ఒకటే రోజు వచ్చి ఒకటే రోజులో అంత పెద్ద ప్రాపర్టీ పట్టా అవుతుందా? మీరే ఉన్నారు సార్ అధికారంలో. ఎవరున్నా సరే టీఆర్ఎస్, మీరు బీఆర్ఎస్, ఆయన బీఆర్ఎస్. నేను అదే చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు తెస్తున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు మాట చేసినటువంటి తప్పు వలన కూడా జరిగింది అంటున్నాను. ఆ పార్టీ ఇప్పటం కాదు, ప్రజల సొత్తు ఎవరు చేసినా, నేను చేసినా, వాడు చేసినా, ఎవరు చేసినా, ఆ టీఆర్ఎస్ ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి, బీజేపీ ఉండాలి, బీఆర్ఎస్ ఉండాలి. చేసిన తప్పును అందరూ ఖచ్చితంగా నిలదీయాలి, బయట తీసుకురావాలి. మాయంలో జరిగింది అన్నప్పుడు తీయాలి కదా. నువ్వు కదా ఇప్పుడు నేను అందరు ఎమ్మెల్యేలకు కానీ, ఎన్టీ రామారావు కానీ, కేసీఆర్ గారు కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ చెప్తుంది అదే. ఆ రోజు ఇతను ఓన్లీ ప్రాపర్టీ కొరకు వచ్చిండు, ప్రాపర్టీ కాపాడుకోనికి వచ్చిండు తప్ప ప్రజల కొంచెం రాలేడు అనేది ఆ రోజు పోరాడినా ఈ రోజు చెప్తున్నా. ఇప్పుడు ఆయన మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడానికి కారణం కూడా ప్రాపర్టీ అయినా అంతే కదా. నీకు క్లియర్ అర్థమవుతుంది కదా. నువ్వు ధరణి మంచిది కాదన్నావు, ధరణిని ఇంప్లిమెంట్ ఎట్లా చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, అంతే కదా. ఇప్పుడు ఇంకోటి ఒకటే రోజు నెల వచ్చేసి తెల్లారి మళ్ళీ ఎంఆర్ఓ గారు వచ్చి మళ్ళీ ఆయన ఇంప్లిమెంట్ చేసేసి సీసీఎల్కి పంపించి, సీసీఎల్ నుంచి కలెక్టర్ పంపించి 15 రోజులు ఇంత పెద్ద ప్రాసెస్ అవుతుంది ఎక్కడన్నా? చేసుకున్నాడు, మంచిగా సంపాదించుకున్నాడు. ఇవాళ ఎవరున్నారు? ఎంఆర్ఓ ఒకటే రోజు వెళ్ళిపోయింది. ఎవరైతే మన 14 చేసిన ఎంఆర్ఓ 1 ఇయర్ ఎందుకు లీవ్లో పోయిండు? ఎప్పుడు 18th లో పర్మిషన్, ఇప్పుడు ఇచ్చిన 24 ఆయన ఎందుకు లీవ్లో పోయిండు 1 ఇయర్? ఎందుకు దాన్ని మీరు ఎన్క్వైరీ చేయరు? మీరు సుఖమైనడు అయితే ఇది చేసిన తెల్లారి ఆయన లీవ్లో ఎందుకు వెళ్తాడు? 1 ఇయర్ లీవ్ ఎందుకు పెట్టుకున్నాడు అతను? ఏం పేరు ఎంఆర్ఓ పేరు? సమ్ ముస్లిం ఏదో పేరు, నాకు ఐడియా లేదు. అతను లీవ్లో ఎందుకు వెళ్ళిండు? ఈమె ఒక్కటే రోజు అంత పెద్ద ప్రాపర్టీ ఎట్లా డిప్యూటీ తహసీల్దార్ కానీ లేకపోతే ఆర్ఐని కానీ మన సర్వే సంతకం ఉంటుందా? అప్పుడున్న ఎంఆర్ఓ ఎవరు? లేడీ ఉంది. ఓకే, మరి వీళ్ళందరూ సంతకాలు లేకుండా నేను అడుగుతున్నా, ఇప్పుడు ఇవాళ మీరు పోయినట్టు
ఏ ఛానల్ లోపలికి వెళ్ళలేదు. పోలే, మేమే పోయినాం. నువ్వు వెళ్ళావు, నేను చూశాను, లైవ్ చూశాను. నిజంగా నువ్వు వెళ్ళిన తర్వాతనే గవర్నమెంట్కి తెలుసు, ప్రతిపక్షంలో తెలుసు, అందరు కూడా తెలుసు. ఆ లోపల రోడ్లు అంటే కూడా ఉంది తెలియదు. లేఅవుట్ వేసి పడేసి, లేఅవుట్ వేసి డాంబర్ రోడ్ వేసి పడేసి. అందులో ఒక ఎస్టీకి సంబంధించిన గుడి ఉంది, గుడి దగ్గర కూడా పెడుతురు. అది కావాలంటే అక్కడ చూసా కింద మంచాలు కాదు, గుడి ఎస్టీకి సంబంధించిన గుడి. వాళ్ళు నిలగొట్టేశారు ఎస్టీలో. నీకు నిజంగా నేను న్యాయస్థానం అనుకుంటే హైడ్రా వాడు ఎందుకు వచ్చి మీకు ఫినిషింగ్ వేస్తాడు? మీరు చెప్పండి. దానికి ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, నేను ఆయనతో మాట్లాడినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు హైడ్రాకి తప్పుడు రిపోర్ట్ ఇస్తే హైడ్రా తప్పుదారిలో వెళ్ళి ఆ ఫెన్సింగ్ కూడా కొట్టింది అని అంటాడు. చెప్పాలంటే కలెక్టర్ గారిని నేను పెట్టినా కదా, ఎందుకు ఇస్తాడు ఏమో ఇన్ఫర్మేషన్ యాక్ట్ నాకు. ఆయన ఏమంటుండు, 15,000 కోట్ల రూపాయలు కాపాడినా అన్నాడు హైడ్రా కమిషనర్. ఇదాడా బీదోలు ఇల్లు రోడ్డుని కాపాడేట, 280 ఏళ్ళు నేలమట్టం చేసినాడు కాపాడేట, ఉన్న పెద్ద దూరం తీసుకొచ్చేసి 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకోమని చెప్పిన కనుక నువ్వు విచారణ జరిపించండి, సిబిఐకి ఇవ్వండి, నా ఆస్తులమైన సిబిఐకి ఇవ్వండి. ఎవరైతే కబ్జా పెట్టిండో 11 కబ్జా పెట్టిండో ఆయన సిబిఐకి ఇవ్వండి. ఐఎమ్ రెడీ. నాది కాదు, నా పిల్లలది, అందరిది. ఆయన పిల్లలది, ఆయన కుటుంబం మీద ఇవ్వండి, నా పిల్లలు. మీ మీద కూడా ఆరోపణ చేస్తాడు మాధవరం కృష్ణారావు కూడా, కబ్జాలు పెద్ద ఎత్తున దందాలు ఉన్నాయి, ఆయన కూడా నేను బయట పెడతా అంటాడు. నేను ఇప్పుడు మీకు చెప్తున్నా, ప్రతిపక్షాలు ఉన్నా. ఆ దొంగ అంటే ఆయన ఇలా ఉన్నాడు. ఆయన ఏమో ఆయన పేరు మీద చేసుకుని దొరికిపోయిండు, మీరే మీ పేరు మీద లేదు. మీరు తీయండి అంటున్నా నేను. సిబిఐకి ఇచ్చేయండి. ఏ న్యాయస్థానం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోండి. మీ గవర్నమెంట్ మీది మీద, నేను గవర్నమెంట్లో లేను, అవునా కదా. ఇవాళ కొత్త పాట కాదు ఇది. 10 నామినేషన్ వేసినాక 99 నుంచి ఇదే మాటలు తీయండి, తీసుకోండి. మాధవరం నేను ఇవాళ నేను ఒకటే సీనియర్ రిపోర్టర్, మీరు నాది చేస్తే రేపు పొద్దున్న నీ సమక్షాలు గీత గీస్తా, బినాం పేరున్నా నా పేరున్నా, అంతేనా? కానీ నువ్వు చేస్తావా ఈ పని? ఇద్దరు రెడీ ఉండాలా? నేను రెడీ, ఐమ్ రెడీ. నా ప్రాపర్టీ, మా తాత ప్రాపర్టీ, దాని చుట్టుముక్క 300 ఎకరాల ప్రాపర్టీ మాది. యాక్చువల్గా ఇవాళ మా ఇల్లు 300 గజాలలో ఉన్నాను నేను. మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఈ పక్కకు ఉన్నవన్నీ మాయే. మా పేర్ల మీద మాధవరం కాలేజీలు ఉంటాయి, మా తాతల పేర్ల మీద ఉన్నాయి. అమ్ముకున్నాము. వివేకానంద కాలేజీ మాదే, ఇది మాదే, పక్కన మాదే, వెంకటేశ్వర మాదే కాలం 300 ఎకరాలు మా ప్రాపర్టీ. ఇలా 300 గజాలు నా ఇల్లు. ఇప్పుడు ఓన్లీ మీరు అరికపూడి గాంధీ మీద ఎందుకు ఫోకస్ చేసినారు? ఎందుకు చేశారు? స్పెషల్ మీరు ఇప్పుడు నేను చూపిస్తా మీకు కూకట్పల్లిలో అక్రమ కట్టడాలు, వర్టెక్స్ గిన్నె ఉంది కదా, మీదే కదా, మియాపూర్ రామసముద్రం కింద. ఎవరిది వస్తుందా? ఆయనకి వస్తుంది. ఎవరికి? ఆయనకి వస్తుందా? నాకు వట్టేక్స్ వరం అనేటటువంటి వ్యక్తి నాకు మంచి మిత్రుడు, దాంట్లో నేను కావట్లేదు. కానీ నా దగ్గర ఎక్కడ కట్టలేడు, అతను నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, నా దగ్గర గజం కూడా కట్టలేడు. అంతా ఆయన కాన్సెన్స్. సాస్ మీ దాంట్లోకి వస్తుంది కూకట్పల్లి. ఇది కూడా కదా, దాదాపు 10 ఎకరాలు 11 ఎకరాలు ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఉత్తగా ధరణిలో ఇట్లా పేరు మార్చుకున్నారు. నేను చెప్తున్నా, వట్టేక్స్ వరం అయినా సరే నేను రెడీ. మీరు పోరాడుతురు, నేను ఎక్కడ పోరాడుతురు, నేను మీకేం చెప్పలే కదా. అంటే తప్పుంటే లోపల వేయవలసింది ఎవడైతే. ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పేది ఒకటే, మీరు చేసింది తప్పు అంటున్నా. మీరు ఇలా హైడ్రా కమిషనర్ వచ్చి ఫిన్సింగ్ వేసిండు, మా పక్కకు నల్లజేరు ఉంది, డెవలప్ చేస్తున్నాం. అప్పుడు మేము డెవలప్ చేసినాం, కోర్టు ఆర్డర్ ఉంటే మేము ఆపాం. మీరు చేస్తున్నారు సంతోషం, కానీ మరి వాళ్ళు కోర్టు నుంచి తెచ్చిరు కదా ఆపమని. మరి ఇది ఆపలేవు, మరి నువ్వు అది ఆపుతున్నావు ఇలా. ఇలా అర్థం ఏంటి అంటే, నేనేమంటున్నా, ఆయన చేసిన తప్పే, మేము కూడా మా పరిశీలనలో తేలింది అదే, కాదనట్లేదు. కానీ మీరు చేస్తున్న ఫైట్ మీ ఇద్దరి మధ్య పోరాటంగా మారిపోతున్నదేమో అంటున్నా. దీంతో పాటు ఇంకా కూకట్పల్లిలో జరిగిన కబ్జాల మీద కూడా ఫైట్ చేసి పోరాడితే మీకు చెప్పండి, ఐఎమ్ రెడీ. మేము ఖచ్చితంగా మీకు డాక్యుమెంట్స్ ఇస్తాం, చాలా ఉన్నాయి. నేను గిట్ట 1-0. నేను అదే రోజు, నువ్వు చెప్తున్నా అదే రోజు నువ్వు ఏ జైలుకి రమ్మన్నా జైలు వరకు సిద్ధం. నేను భయపడ్డా. నేను పుట్టిందే బీదలతో పుట్టినా, పెరిగిందే బీదలతో పెరిగినా. నేను ఎస్సీ ఎస్టీ మైనారిటీతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. నా కులంతో నేను స్థాయికి రాలే. నేను బీదలతోనే పైకి వచ్చాను. నేను ఆల్వేన్ ఎంప్లాయ్. ఓకే. ఇంకోటి, ఈ దొరది ఒకటే కాదు, ఎన్ని ఉన్నాయి? ఈ దొరది ఇంకోటే కాదు. జేఎన్టీలోనూ 80-100 ఎకరాలు లీజుకి ఇచ్చారు. జేఎన్టీ మీరు తెలుసుకోండి. 30 ఏళ్ళ కింద ఎవరు 11 ఎకరాల ల్యాండ్ ఎవరు కబ్జా పెట్టారు, అది కూడా విచారణ. బీదోలు కొనుక్కొని రీసెంట్ కాక చచ్చిపోతారు పాపం. ఆయన పేరు మీద ఉందా? నేను చెప్పను, రికవరీ చేస్తాను. మీరు చెప్పండి ఒక పాయింట్. నేను ఆ ల్యాండ్ లో జేఎన్టీ ఉన్నటువంటి ఏదైతే జేఎన్టీ ఉందో ఇలా మన దగ్గర, అది 100 ఎకరాలు లీజుకి ఇచ్చింది హౌసింగ్ బోర్డు. 89 ఎకరాల ల్యాండ్ ఇలా కంపౌండ్ కట్టిండ్రు.
11 ఎకరాల ల్యాండ్ ఎవరు చేసారు, ఎవరు రిజిస్ట్రేషన్ ఉన్నాయల్లా ఉమ్, ఈ రోజు వరకు పాపం కొనుక్కున్న వాళ్ళు ఓకే. అల్లాడిపోతున్నారు పాపం వాళ్ళు. ఉమ్, 2 ఈ నడమ ఈ ఈ 20 రోజులల్లా ఉమ్, మా దగ్గర యుఎల్సీ ల్యాండ్ అని చెప్పి కొట్లాడి కోర్టుకు వెళ్ళి వాళ్ళు క్లియర్ చేసుకొని తెచ్చుకుంటే అది 11 ఎకరాలే, ఇది 11 ఎకరాలే, ఇది 11 ఎకరాలే. ఉమ్, అది వాళ్ళను కట్టుకోనియకుండా మాకు డెవలప్మెంట్కి ఇస్తే మీకు ఓకే అంటే కానీ డాక్యుమెంట్ ఇప్పుడే ఇస్తారు 2 నిమిషాలు ఓకే. అని అగ్రిమెంట్ చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు. ఉమ్, వాళ్ళ 300 గదాల గురించి చెప్పడంతో పోరాడు వాళ్ళందరూ కోర్టుకు పోయి వాళ్ళు కట్టుకుంటా అంటే మాకు ఇస్తేనే కట్టిస్తామని చెప్పి డెవలప్మెంట్కి ఇవ్వాలని చెప్పి ఆయన శిష్యులు, ఆయన సంబంధించిన పొద్దులేజా నెంబర్ శిష్యులు నేను డాక్యుమెంట్ ఇస్తాను పేర్లతో సదా ఆడ అగ్రిమెంట్ 70 అగ్రిమెంట్ వాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకున్నారు. వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు కట్టుకోమని మేము పోరాడుతున్నాం. 300 గదాలు వాళ్ళ సొంతం, వాళ్ళ ప్రాపర్టీ యుఎల్సీ ల్యాండ్ ఉంది. కోర్టు హైకోర్టులో గెలిచారు, ఇక సుప్రీంకోర్టు గవర్నమెంట్ పోలేదు. ఉమ్. అది ఇప్పుడు చేసుకున్న ఆయన శిష్యులు. నేను ఒకటి చూపిస్తాను మీకు, ఒకటే ఎక్కువ అవసరం లేదు. సర్వే నెంబర్ ఇగో సర్వే నెంబర్ 1011 ఇన్ విలేజ్ కుకట్పల్లి, మండల్ కుకట్పల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ శాస్ ఇన్ఫ్రా అయినా ఇది శాస్ ఇన్ఫ్రా సిటీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి వెళ్ళిపోయింది డాక్యుమెంట్. ఇది ఏడాది కుకట్పల్లి విలేజ్, ఎక్కడ కుకట్పల్లి విలేజ్. ఇట్లాంటివి నాకు ఏంటి ఇస్తాం. నాకు ఆన్సర్ ఇంకానే మంచి పోరాడతా కదా. 11 ఎకర్స్ 11 ఎకర్స్ 11 ఎకర్స్ ఇప్పుడు అది 11 ఎకర్సే, ఇది 11 ఎకర్సే. నేను ఏదైతే ఐడియల్ పక్కకున్నటువంటి ల్యాండ్ 14 ఎకరాల ల్యాండ్ తీసి ఎస్టీపీకి ఇచ్చిన నా గవర్నమెంట్లో 14 ఎకర్స్ ల్యాండ్. అది రెయిన్బో స్టార్ ఆనుకొని ఉంటుంది. మీరు తెలుసుకోవడం కావాలంటే ఎన్ని ప్రయత్నాలు చేసినాడు, ఎన్ని ఆశ నాకు అవసరం లేదని కొట్లాడి స్కూల్కి ఎస్టీపీకి ఇచ్చిన 14 ఎకరాల ల్యాండ్. కేబేబీ కాలనీ లేదట వాసవిదే కదా, అది మీకే వస్తుందా? మూసాపేట్, అది మూసాపేట్ మీకే వస్తుంది కదా. నాకు ఇప్పుడు వాసవిది మొత్తం కబ్జానే కదా, మైసమ్మ కుంట లేపి. ఇవ్వండి అన్న, నేను చేస్తాను కబ్జా అంటే 200% రెడీ. అర్బన్ సిటీయా సైబర్ సిటీ? సైబర్ సిటీ 12 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కించుకున్నాడు. నేను ఏమంటున్నా, మీ దగ్గర ఆధారాలు ఉంటే నాకు ఏంటని ఇస్తాను. మీకు ఇస్తాం ఖచ్చితంగా. ఇవన్నీ కూడా కబ్జాలే. మీరు లోకల్ ఎమ్మెల్యేగా వీటి మీద కూడా కొట్లాడండి అంటున్నాను. నేనేమంటే 100కి 200% కొట్లాడతా. ఆడ సైబర్ సిటీ వాళ్ళ ఆధీనంలో 14 ఎకరాలు ఉంటే తీసి ఎస్టీపీకి ఇచ్చిన, స్కూల్కి ఇచ్చిన. ఇప్పుడు వాడు కట్టిన టవర్లు గవర్నమెంట్ ల్యాండే కదా అన్న. నేను చెప్తున్నా 14 ఎకరాలు పక్కన వాసవిది గవర్నమెంట్ ల్యాండే కదా అన్న. ఇప్పుడు ఒకటి చెరువు కబ్జా పెట్టిండు కదా. నేనేమంటున్నా, నేను హైడ్రాకి ఇచ్చా, హైడ్రా వచ్చింది, నా పాత్ర ఏమైనా ఉంది అనుకోండి 0%. రేపు పొద్దున అరేంజ్ చేయండి. ఇప్పుడు హైడ్రా ఈ విషయంలో ఎట్లా పనిచేస్తుంది? నేను ఈ 11 ఎకరాల విషయంలో అసలు హైడ్రా కదా చెప్తున్నావు కదా, ఇవాళ హైడ్రా సంగతి అదే కదా. నేనేమో గరీబోళ్ళ ఇల్లు 290 మంది ఇల్లు కొడతీవి, దీన్నేమో దౌర్జన్యం కట్టబడుతుంది. ఇలా మీకు మీకు పార్టీలో ఉన్నాడని చెప్పి ఆపుతీవి. ఆయన ఏమో నేను టీఆర్ఎస్ఏ పార్టీ అనబట్టే. టీఆర్ మీ పార్టీ అంటుండు కదా ఆయన కూడా అంటుండు. మరి దేవుని కండవ కప్పుకుని అంటుండు. ఈ దొంగలు చెప్తే ఏం చెప్పాలి? ఉదయం నుంచి దొంగ మాటలు మాట్లాడటం మేము ఏం చెప్తాం? నేను టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన, కండు వేసుకొని బయటకు వచ్చిన. కాబట్టి వీడియో ఇస్తే చూసుకో. చెప్పి కూడా ఆ రోజు నా వీడియో చూస్తే ఆశ్చర్యపోతావు. నేను భవన్లో, టీఆర్ఎస్ భవన్లో నాకు చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి టీఆర్ఎస్లో జాయిన్ అయినా. కాబట్టి వీడియో ఇస్తే చూసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను నాయకత్వం వహించి నాకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు ఒక మాట మాట్లాడలేదు. అంటే ఇప్పుడు ఫెన్సింగ్ తీసేసిన తర్వాత మళ్ళీ హైడ్రా వెళ్ళింది అక్కడికి, మీరు అడిగారా? ఇప్పటివరకు లేదు. నేను మొన్న ఒక 5 డేస్ బ్యాక్ ఫోన్ చేసిన కమిషనర్ గారు. రంగనాథ్ ఫోన్ చేశారా? నాకే డైరెక్ట్ కొట్టా. ఏమన్నాడు? సార్ అది ఇంకా వర్క్ నడుస్తుందంటే నాకు ఫోటోలు పంపంటాడు. ఫోటోలు మిమ్మల్ని పంపమంటుండా? ఫోటోలు పంపండి అంటాడు. ఇక నేనేం చెప్పాలి? అందుగురించే డిసిషన్ తీసుకున్నా. ఎమ్మెల్యేలకు చెప్పా, పార్టీకి చెప్పా, పబ్లిక్కి చెప్పా. పోదాం, కూర్చుందాం, మీకే అర్థమవుతుంది, ప్రజలకు సపోర్ట్ చేద్దాం, ఆ ప్రజల పక్షాన్ని నిలబడదాం. మన దాంట్లో తప్పైనా వాళ్ళ దాంట్లో తప్పైనా తెలియక తప్పైనా ఇప్పుడు బయటకు వచ్చింది, దాన్ని ఖచ్చితంగా కాపాడాలని చెప్పాను. సో ఇప్పుడు మీరు అందరూ ఎమ్మెల్యేలంతా అడిగి పోతున్నారా? చెప్పాము. ఇక ఆ పార్టీ నిర్ణయించిన ఆయన వాళ్ళు పోకపోయినా వాళ్ళు రాకున్నా నేనైతే పోతాను. ఎక్కడికి? లొకేషన్కి వెళ్ళిపో. లొకేషన్కి వెళ్తా, ప్రజలను తీసుకుని వెళ్తా. వెళ్ళాడు ధర్నా చేస్తారా? 100% ధర్నా చేస్తా. న్యాయపరంగా పోరాడుతా, దాన్ని వదిలేదు. వాళ్ళు ఎక్కడ ఏమైనా మేనేజ్ చేసుకోవాలి. సుప్రీంకోర్టు కాదు కదా, రేపు అరకెప్పుడు గాంధీని ఇక్కడికి వస్తాడు, సుప్రీంకోర్టు దాకా వెళ్తా. గాంధీని ఇక్కడికి వస్తాడు. వీడికి వచ్చిన కాదు, భగవాన్ దగ్గరికి వచ్చిన నేను అసలు కానీ అసలు జరిగేది కాదు. నాకు సింపుల్ చెప్తున్నా పైసా, ఇది జరిగిన తర్వాత సరే నువ్వు అంటే విలేకరు కాబట్టి నీ మీద నాకు నేను ప్రణీతిలో చాలా చిన్న పార్ట్నర్. మా అబ్బాయి నేను ప్రణీత్ నేను చిన్న పార్ట్నర్. 5% 6 ఏళ్ల కింద పార్ట్నర్షిప్. ముఖ్యమంత్రి కాడ నుంచి ఇక్కడ దాకా ప్రెషర్ ఇచ్చారు దాని మీద.
ప్రెషర్ పెట్టిరా? ప్రెషర్ పెట్టారు. ఉమ్. ప్రెషర్ పెడితే ఆయన దగ్గరికి ఇంటికి వచ్చాడు 3 days బ్యాక్. ఎవరు? ప్రణీత్ ఎండి. ఆ. సార్ ఇట్లా అవుతుంది, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు ఇట్లా కాంప్రమైజ్ కమ్మంటే నథింగ్ నేను కానని చెప్పాను. అవసరమైతే నన్ను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి ఎంబడి సాయంత్రం రిజైన్ చేసి పడేసి. కాంప్రమైజ్ అంటే దేనికి కాంప్రమైజ్ కమ్మని? ఏముంటుంది వాళ్ళు ఏం చెప్పిరో కొడుకులు, వాళ్ళ బిల్డర్ కదా పాపం. నేను తప్పుకుంటే తప్ప వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి న్యాయపరంగా పోరాడతా. ఖచ్చితంగా 11 ఎకరాలు గవర్నమెంట్ చేద్దాం. అంటే ఈ 11 ఎకరాల మీద మాట్లాడుతున్నారని అక్కడ ప్రెషర్ పెట్టిరా? ప్రెషర్ పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీల మీద బెదిరించి నానా ఇబ్బంది పెట్టారు. పెడితే అతను వచ్చి బాధపడ్డాడు కూడా చెప్తే, సార్ నా వల్ల నువ్వు ఇబ్బంది పడొద్దు, నేను విత్డ్రా అవుతున్నా అని ఎంబడి మా పైన నుంచి సంతకం పెట్టించి జరిగిపోయాడు. కానీ ఇప్పుడు అరకెపూడి గాంధీ ఒకవేళ మాధవరం కృష్ణారావు కాంప్రమైజ్ అయినా అలాంటి వాళ్ళని కాంప్రమైజ్ కాము కదా. నేనెందుకైతే సార్, నువ్వు అయిననే గాను చెప్తున్నా, మీరు అయిననే గాను నా సిద్ధాంతం తెలుసుకోండి. నేను అందులో ప్రాపర్టీలో, నేను ఒక బిజినెస్లో మేము పార్ట్నర్షిప్ వదులుకున్నానంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ లీడర్లు కాదు సార్, పవర్ లాబీ అనేది ఒకటి తెలంగాణలో ఉన్నది. ఆ పవర్ లాబీ అది మాధవరం కృష్ణారావు అడగదు సార్, వేరే ఉంటారు వాళ్ళు. నువ్వు ఆ రోజు ఆ పవర్ లాబీనే మిమ్మల్ని మీతో డిస్కషన్ పెడుతుంది సార్. ఇప్పుడు సార్ కేసీఆర్ చెప్పిన నా తల్లిదండ్రులు చెప్పిన, ఇప్పుడు కేటీఆర్ చెప్పిన నేను ఎందుకంటే నేను అవసరమైతే కేటీఆర్ వదులుకుంటా, అంతేనా? దాని గురించి చెప్పినట్టు రెడీ. నేను దాన్ని భయపడ్డాను, నువ్వు భయపడ్డాను, కానీ నేను కష్టపడి పైకి వచ్చినాను. జీవితంలో కష్టపడి చిన్న నుంచి పైకి వచ్చినాను. నేను అలాగా కులాల పేరు చెప్పుకొని పైకి రాలేదు. 1000 కోట్లు తీసుకొచ్చి పార్టీలకు ఇచ్చి నేను టికెట్ తెచ్చుకోలేదు. కష్టం చేస్తే టికెట్ తెచ్చుకున్నాను. నేను ఇవాళ లీడర్. నేనేమంటున్నా ఇప్పుడు ఈ కబ్జా కూడా ఎప్పుడు జరిగింది? పోయిన గవర్నమెంట్ హయాంలో జరిగింది. ఈ గవర్నమెంట్ హయాంలో కొనసాగుతున్నది, రైట్? అందుకే ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిర్రు లీడర్లు. ఇప్పుడు ఈయన అయినంతే, ఆడ గూడెం మహిపాల్ రెడ్డి అయినంతే, అరకెపూడి గాంధీ అయినంతే, ఇంకా చాలామంది పేర్ల లిస్ట్ అంతా అట్లనే ఉన్నది. దానం నాగేందర్ ఆయన కూడా అంతే, బేగంపేటలో ఆయన కబ్జా ఉన్నది. సో మీరు గవర్నమెంట్లో ఉండంగా జరిగినటువంటి వ్యవహారాలన్నీ ఇవి. ఇప్పుడు మీరు అడిగే అర్హత మీకు మీ పార్టీకి ఉన్నదా? లేదా నేను వ్యక్తిగతంగా అడుగుతున్నా, ఇది పార్టీకి సంబంధం లేదని ఏమైనా చెప్పగలుగుతున్నారా? ఇది మా గవర్నమెంట్లో జరిగినా, మా గవర్నమెంట్ ఇది ఆ రోజు నిజంగా జరిగితే గవర్నమెంట్ తప్పే, అదే అంటున్నాను, సమస్య లేదు. ఇది టీఆర్ఎస్ పేటలో జరిగింది, వచ్చిండి నేను చేసుకుంటా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే వస్తాడు, ముఖ్యమంత్రి కదా, కొన్ని తెలియవు కదా. ఇతను ఓన్లీ పార్టీ మారుతుండు, ప్రజల కొరకు కాదు, ఆయన ప్రాపర్టీ కొరకు మారుతుండు అనేది క్లియర్ చెప్తున్నాను నేను. ఇది సాక్ష్యమా లేదని కోర్టు న్యాయస్థానం ఉంది. మీరు పోయి డైరెక్ట్ పోయి చూపెడుతుంది. ఇవాళ రికార్డు ఎందుకు ఇంపర్మేషన్ యాక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఇది పట్టా ల్యాండ్ అని ఎందుకు ఇస్తలేదు? ఒక ప్రజాప్రతినిధిగా, జిల్లా ఎమ్మెల్యేగా నేను అడిగాను. తగలబెట్టిరు కదా, అప్పుడు తెలుసు కదా మీకు, తెలుసు. 1007 మండలాభినే తగలబెట్టిరు. 1007 భూముల కోసం 1007. నేనేమంటున్నా, ఇప్పుడు కూడా నేను ఇంపర్మేషన్ యాక్ట్ పెట్టినప్పుడు ఒక ఎమ్మెల్యేగా నిజంగా ఆయనకు పట్టా అవుతుంది అనుకుంటే, ఆ దొర పట్టా అవుతుంది అనుకుంటే, నువ్వు ఇవ్వండి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు ఏమన్నాడు, ఎందుకు ఇంపర్మేషన్ యాక్ట్లో మా దగ్గర ఏం రికార్డు లేవు, మా దగ్గర లేవని ఇస్తున్నావు అంటే దొంగతనం చేసినట్టే కదా అక్కడ ఉన్న పక్క వ్యక్తి. ఇవాళ మీ ఛానల్ నేను ఇద్దరము మాట్లాడితే బయటకు వచ్చింది తప్ప ఏ ఛానల్ కూడా వేస్తలేరు ఎందుకు? మరి ఆశ్చర్యం అనిపిస్తుంది. మాట్లాడతలేరా లోకల్ మీడియా వాళ్ళతో, పేపర్లతో? మీ పార్టీ మాట్లాడతలేదా? ఎందుకు వేస్తలేరు ఈ వార్తని? ఈ పార్టీ ఏమి డిసిషన్ ఆల్రెడీ కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారా? ఆయన ఏమన్నారు? కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళాం, హరీష్ రావు దృష్టికి తీసుకెళ్ళాం, పెద్ద దృష్టికి వెళ్ళాం, పోరాడమన్నారు. వాళ్ళు పిల్లు వేసారు, నేను కోట్లు వేసిన, నేను పిల్లు వేసిన, కోట్లా నడుస్తుంది. కానీ ఒకటి, ఈ ల్యాండ్ 200, నేను అందుంచి బిల్డర్కి అప్పీల్ చేశాను, వసూలు అప్పీల్ చేశాను. అయ్యా మీరు అన్యాయంగా మీకు బిల్డర్గా పోయేసి నష్టపోదు, మీరు అమ్మేది మళ్ళీ బీదలకు ఆల్రెడీ లాంచ్ చేసినట్టుగా. నేను అదే అంటున్నా, ఆశ్చర్యం అనిపిస్తుంది సార్. ఏరా లేకుండా ఏమన్నా ప్రీ లాంచ్ చేస్తారా? 300 మంది ఇల్లు అమ్మారు, అమ్మేసారు కూడా, అమ్మేసారు 300 ఇల్లు. నీకు పర్మిషన్ రాలేదు, నీకు నువ్వు ఏరియాలో ప్రజాప్రతినిధులు మనమే తప్పు చేస్తే ఇంకోటి తప్పు చేయడు. నువ్వు అమ్మేసుకొని 22 లక్షలు వసూలు చేసి, ఒక 30 లక్షలు వసూలు చేసి నువ్వు ఆన్లైన్లో పెట్టేసి ఏదో పర్మిషన్ లేకుండా ఏదైనా దొరుకుతా? మరి ఇప్పుడు అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళు అంతా రివర్స్ అవ్వలేదా? ఎందుకు అవుతురు? అదే కదా మంట నా మీద. ఈ నా కొడుకు చేసిండు, వీడు చేసిండు, వాళ్ళు నీ మీద ఏమైతే చూసుకునేది. నాకు ఇద్దరు గర్వం ఇచ్చిర్రు. మరి సరే ఏమన్నా కానీ అని మేము రంగంలోకి దిగినాము. ఆయన ఒక్కడే కాదు కదా ఇప్పుడు నాకు శత్రువు, నాకు 100 మంది శత్రువులు ఉన్నారు. మంచి చేస్తే ఎవడేం భయపడాల్సిన అవసరం, దానికి సద్దాం కావాలంటే భయపడలేదు. సావుదా సద్దాం ఏమవుతుంది? ఉద్ధరించేది ఏముంటుంది? సస్తో 10 మంది సాయం చేసిన వాళ్ళు అవుతుంది.
ఓకే, ఈ ఫైట్ కంటిన్యూ అవుద్దంటారు. 200%. పొద్దున మళ్ళీ బీఆర్ఎస్కి వస్తాడేమో, నేను దేవుని కండవ కప్పుకున్నది కాంగ్రెస్ కండవ కాదని ఇటు దుంగితే అయిపోయి ఏముంది. వాళ్ళు బీఆర్ఎస్కి వాళ్ళు తెచ్చి పొద్దున మీ నాయకత్వం కాంప్రమైజ్ అయితే ఎంతసేపు నేను వెళ్ళిపోతాను లకేష్, పార్టీ నుంచి వెళ్ళిపోతారా? వెళ్ళిపోతా అంతే. ఆ, వాడిళ్ళకి వచ్చిండు బీద ప్రజలకు అన్యాయం చేస్తానని నిజంగా 11 ఎకరాలు ఇస్తే నేనే రేపే తీసుకుంటాను పార్టీలకు. 11 ఎకరాలు రిటర్న్ ఇస్తే తీసుకుంటారు. రేపు పొద్దున చేయను కామని ప్రజలకు ఇచ్చేయమని. ఉమ్, దానివల్ల 307 ఎకరాల ల్యాండ్ వస్తుంది. ఉమ్, 300 ఎకరాలు అంటే సుమారు 20-30 కోట్ల ప్రాపర్టీ తీసుకోమనండి, గవర్నమెంటే ఉపయోగించుకోమనండి, స్కీమ్లు ఇవ్వనండి, ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ కట్టమండి, డబుల్ బెడ్రూమ్ కట్టి ఇవ్వనండి. కానీ దొంగలను కాపాడుకుంటూ 11 ఎకరాల గరీబోళ్ళ 290 మంది ఇల్లు నెలమట్టం చేస్తుంది పాప మహారాజు. అది పండుగ పూట పోయి, అది దసరా పూట పోయి ఏం పాపం చేసి దసరా. ఒకవేళ అరకెపూడి గాంధీ కనుక 11 ఎకరాలు ఇవ్వకుండా మీ పార్టీలోకి వస్తే మీరు పార్టీ నుంచి వెళ్ళిపోతారు. సత్యం ఉండాలి, ఒక్క నిమిషం ఉండాలి, అంతేనా? కానీ ఇంకొక విషయం క్లారిటీ ఇవ్వండి, చెప్పండి. మీరు అన్ని విషయాల మీద మీరు పాజిటివ్గానే మాట్లాడాలి. ఇప్పుడు అక్కడ పేదలు ఎవరైతే కొనుక్కున్నారో పాపం, ఆ ఇల్లు హైడ్రా వెళ్ళి గులగొట్టిందో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో కొంతమంది అక్కడ ఉన్న రౌడీ షీటర్లు అప్పుడున్న గవర్నమెంట్ హయాంలో లోకల్ ఎమ్మెల్యే పేరు కూడా వినబడుతున్నారు. ఆయనకు సంబంధించిన అనుచరులు ఏరియాకి ఒకరు పంచుకొని 10 లక్షలకు 15 లక్షలకి అమ్మిన పరిస్థితి. ఆ పేద ప్రజలు వాళ్ళు నమ్మి మోసపోయారు. ఇంకొకటి, అక్కడ జర్నలిస్ట్ పొరపాటున పోతే తన్ని పంపించడేనట. అంటే ఆ స్థాయిలో ఉండేది అక్కడ. ఉన్న వాళ్ళు చెప్తారు నాకున్న అది కూడా మనం మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆ 270 మంది పరిస్థితి. నేను ఏమంటున్నా, ఒక్కో దగ్గర ఎమ్మెల్యే దగ్గర, మా దగ్గర కానీ ఇక్కడ కానీ ఏదైనా చిన్న 50 వేల 100 వేల కార్యకర్తలు చేసుకుంటారని మనకు తెలుసా? కొన్ని తెలుస్తాయి, తిడతాం, పిలిచి మాట్లాడతాం. కొంతమంది విన్నారు, మన మాట కూడా విన్నారు. ఎమ్మెల్యేల మాటలు డైరెక్ట్ మేము పార్టీలు ఉన్నాం, మాకు ఆరు వేయడం తెలుస్తా అంటారు. అది సత్యాచంద్రుల్లో ఎమ్మెల్యేలం అని చెప్పుకొని కూడా అది లేదు. ఎందుకంటే కొన్ని ఏరియాలలో కొంత కార్యకర్తలు హతుత్సాహం కానీ కొంతమంది రోడ్ చేసి ఉంటాయి. అసలు మీద కేసులు పెట్టిరు, వాళ్ళ మీదకి ఎవరైతే పెట్టిండో వాళ్ళ మీద కేసులు పెట్టిరు. అప్పుడు మీకు ఆశ్చర్యం, మీరు చెప్తారు కదా పైసా, ఆ రోజు చేసిన దౌర్జన్యం వేస్తే ఆ రోజు ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్ఐని సర్వేని 3 సస్పెండ్ చేసింది తెలుసా? ఇదే సర్వే నెంబర్ మీద మరి ఆ గవర్నమెంట్. మరి ఈ గవర్నమెంట్ ఎందుకు సస్పెండ్ చేయదు? ఓకే, ఆ గవర్నమెంట్ సస్పెండ్, తెలిసి గవర్నమెంట్ సస్పెండ్ చేసింది ఆ రోజు. మరి ఈరోజు ఎందుకు సస్పెండ్ చేస్తారు? ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకుంటలేదు? ఇది అంటే నీ పార్టీలకు వస్తేనేమో దేవుడు అవుతాడు, వేరే పార్టీలు ఉంటే దయ్యం అవుతాడా? ఇక నా సమస్య దగ్గరకు వచ్చేసి మీ దగ్గర ఉన్నాయంటే ఇప్పుడు మొత్తం తీయండి, నేను వెళ్ళిపోయి నేను సిద్ధపడి. ఎందుకు పడ్డా? ఒక ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు నాకు ఫ్యాక్టరీలో పని అవసరం లేదు, నా కాంప్రమైజ్ అవసరం లేదు, బయటకు వచ్చిందంటేనే నేను వేసుకుంటున్నా తెచ్చుకోవాలి. ఓకే, ఎంతమందిని పుట్ట కొడతారు? పార్టీలు మారుకుంటా మీరు. ఒక పార్టీలకు ఇంకో పార్టీ రానికే చచ్చిపోయిన ఆ రోజుల్లో. ఇద్దరు సేమ్ కమ్యూనిటీ ఉన్నట్టుందిగా? కాదు కాదా? ఓ మీది వేరే ఆయన, సారీ, నేను ప్రాపర్ కుక్కట్పల్లి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మొత్తం ఓన్లీ 11 ఎకరాల మీదనే పడ్డరా? గాంధీ 307 ఎకరాలు సార్, అది మళ్ళీ కాదు. ఆయనది ఇంకేమన్నా వేరే వాటి మీద కూడా పడ్డరా మీరు? అన్నిస్తే ఇప్పుడు నీకు అన్నిస్తే మీకు ఇప్పుడే మీ నియోజకవర్గంలో జరిగిన నా నియోజకవర్గంలో కూడా ఎంటర్ అయ్యింది సారు. ఓకే, ఆయన బినాములను, ఆయన కార్పొరేటర్లను పెట్టి, ఆయన సొంత కార్పొరేటర్, ప్రజెంట్ కార్పొరేటర్ మన ఇన్వాల్వ్ అయిపోయి చేసుకుంటున్నాడు. మీకు ఇస్తా డీటెయిల్. ఓకే, నేనేమంటా 300 గజాల జాగా ఎవరైతే యూఎల్సీలో కొట్లాడి కోర్టును తెచ్చుకున్నారో వాళ్ళు కట్టుకుంటారు. నాకే ఇవ్వాలి, నాకు ఇస్తానని అని చెప్పి 70 మంది దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నారు. అది ఎంత అనుకుంటారు? 2 లక్షల 3 లక్షల గజం ఉంటుంది. జేఎన్టీ అంటే మరి ఎక్కువనే ఉంటుంది. జేఎన్టీ పక్క ఇంకా ఐటీ సీట్ దగ్గర ఈనాడు అగ్రిమెంట్ చేసుకున్నా, నీకు ఇప్పుడు ఇస్తారు 2 నిమిషాల్లో. ఓకే, ఈయన శిష్యుడు, ఈయన పార్టీ 24 గంటలు కార తిరిగేటోడే. నేను నీతిమంతుని, నేను నిజాతిమంతుని, అసలు నాకు అసలు లేదు. నా పెళ్ళామే 100 తింటా, ఇస్తావు పైసలు, నేను తింటా, పెళ్ళామే 1 తింటా, ఇస్తా 1 కోటి రూపాయలు. ఈ బొట్లకు ఇక తిరుగుతుంటే 10 రోజు ఒకటి తినొచ్చు పాపాలు చేసి. నిజాయితీ నిరూపించుకో. ఇప్పటికి కూడా నేను బిల్డర్కి చెప్తున్నా, బిల్డర్ దగ్గర కొనుక్కున్న చెప్తున్నా, మీరు కొనకండి, అన్యాయంగా వేసుకోండి, దుర్మార్గ అమ్మాయిల వాడి నష్టపోకండి. మీరు ఎందుకంటే కష్టం చేసుకొని కొనుక్కుంటారు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదో మేనేజ్ చేసినా ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ దానిని డిమాలిష్ చెప్పాతనా, అది బీద ప్రజలకు చెప్పాతనా. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారావు గారు. సో ఇది కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతున్నది. చూద్దాం ఈ 11 ఎకరాల కథ ఏడిదాకా వస్తుంది అన్నది. 33 ఎకరాలు అన్న, మళ్ళీ 11. అదే ఆయన కబ్జా చేసింది 11 ఎకరాలు. 33 ఎకరాలు ఇన్వాల్వ్ ఆయన పద్దాంట్లో. ఇప్పుడు ఆ 123 ఎకరాలు ఏవైతే ఇండ్లు ఉన్నాయో ఆ 123 ఎకరాలని 150 ఎకరాలకు విస్తరించారు. అంటే అన్ని పట్టాలు చేసి పెట్టింది. సో ఈ భూమి కథ తేల్చాల్సిందే, ఎందుకంటే ఇది గవర్నమెంట్ భూమి, ఈ తెలంగాణ జాతి సంపద ఇది. అండ్ కృష్ణారావు గారు నేను చెప్పేది ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి కూకట్పల్లిలో, వాటి లెక్క కూడా మీరే తేల్చాలని
మేము ఖచ్చితంగా మీ ముందు డాక్యుమెంట్స్ పెడతాం, దాంట్లో ఏం డౌట్ లేదు. వాసవి దగ్గర నుంచి, అర్బన్ సిటీ, సైబర్ సిటీ దగ్గర నుంచి, హానర్ దగ్గర నుంచి, సాస్ దగ్గర నుంచి, ఇట్లా చాలా కంపెనీలు ఈ షేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఈ కంబైన్డ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయి ఈ పరిధిలో ఈ వెస్ట్ సైడ్ ఉన్న ప్రాంతం అంతా కొత్తపల్లి దాదాపుగా కబ్జాకు గురైంది. సో ఇది చాలా తెలంగాణకి తీవ్ర నష్టం చేసింది. సో వీటన్నింటి మీద ఫోకస్ చేయాలని మేము కోరుతున్నాం. చూద్దాం మరి 11 ఎకరాల్లో టీఆర్ఎస్ పార్టీ మొత్తం వెళ్ళి భవిష్యత్తులో ధర్నాలు చేయబోతున్నారట అక్కడ. మరి అరకెపూడి గాంధీ ఏం చెప్పుకుంటాడు, ఎట్లా ఫేస్ చేస్తాడు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యంగా గవర్నమెంట్ ఇది బాధ్యత, రేవంత్ రెడ్డి ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.